ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్లే యాక్సిడెంట్ జరిగింది, నేను కాదనట్లేదు. కానీ ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే నాకది చాలా పెద్ద అమౌంట్ అండి. అందుకే కాస్త ఆలస్యం అవుతుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అదంతా నాకు తెలియదు. నీకు 2 గంటలు టైం ఇస్తున్నా. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నువ్వు మా డబ్బులు తెచ్చేయకపోతే మీ అన్నయ్య ఫ్యాషన్ కోచ్గా సిటీలో మంచి పేరున్నవాడంట కదా. మీడియా వాళ్ళని తీసుకొచ్చి మీ అన్నయ్యకున్న మంచి పేరుని చెడగొడతాం. మీ ఇంటికొచ్చి మీ నాన్నకున్న పరువు తీసి నిన్ను పోలీసులకు అప్పగిస్తాం. నీకు ఇప్పుడు ఏం కావాలో డిసైడ్ చేసుకో. సార్ 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 బాబీ, నాకు కొంచెం బయటికి వెళ్లే పనుంది, తోడుగా వస్తావా? అలాగే వదినా, పదండి. ఇక్కడికి తీసుకొచ్చారేంటదినా? నువ్వు రా చెప్తా. నమస్తే సేట్జీ. నమస్తే అమ్మా, మీరా కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? సేట్జీ, ఈ నగల్ని తాకట్టు పెట్టుకొని నాకొక 5 లక్షలు అప్పుగా ఇవ్వండి. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నారు అదనా? మీరు నగలు తాకట్టు పెట్టడం ఏంటి? ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నాకు చెప్పండి వదినా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. ప్రాబ్లం ఫ్యాక్టరీలో లేదు బాబీ. మరి ఇదిగోనమ్మా, మీరు అడిగిన 5 లక్షల క్యాష్. చాలా థ్యాంక్స్ సేట్జీ. త్వరలోనే మీ డబ్బులు మీకు ఇచ్చేసి ఈ నగల్ని విడిపించుకుంటాను. అలాగేనమ్మా. థ్యాంక్ యూ. అలాగే. పద బాబీ. అసలు ఏం చేస్తున్నారు అదనా? మీరు ప్రాబ్లం ఏం లేదంటారు, నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఎందుకు తీసుకున్నట్టు? బాబీ, ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది నాకు కష్టం వచ్చిందని కాదు, నీకొచ్చిన కష్టం నుంచి బయటపడేద్దామని. నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే నేను మొత్తం విన్నాను బాబీ. నా వల్లే యాక్సిడెంట్ జరిగింది, నేను కాదనట్లేదండి. కానీ ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే నాకది చాలా పెద్ద అమౌంట్ అండి. అందుకే కాస్త ఆలస్యం అవుతుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. 5 లక్షలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.